రావు గారు జాయిన్ అయ్యారు. భుజరాం గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఆడియో ప్లే అవుతుందండి. భుజంగరావు గారు ఏం చెప్తారు? నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ మీద ఉపాధ్యాయ సంఘాలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనము లేదంటే అల్పాహారం మేము కోరుకోవట్లేదు, డిఏ పిఆర్సీలు మేము కోరుకుంటున్నాం, న్యాయబద్ధంగా మాకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఈ మధ్యాహ్న భోజనం ఇవన్నీ మాకు ఎందుకు అనే తరహాలో వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు లైవ్ కండక్ట్ చేస్తున్నది రాధాకృష్ణ గారా? ఎవరు మాట్లాడారు? శివ అండి, శివ, యాంకర్ శివ. ఓకే శివ, ఫస్ట్ మీటింగ్ విత్ యూ, నైస్ మీటింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. నేనేమంటున్నా అంటే, మీ ఛానల్ డిబేట్ కి వచ్చి మండిపడితే ఇక్కడ మండిపడితే ఏం ఉపయోగం? మా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇక్కడ మీ దగ్గర మండితేనే విపరీతమైనటువంటి వాయిస్ పెంచితేనే ఉపయోగం లేదు కదా. అంటే విద్యామంత్రి దగ్గర వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నిలబెట్టి అడగడం సరిగ్గా జరుగుతుందా? ఎందుకు ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు సీఎం గా విద్యామంత్రి? గతంలో మేమందరం కూడా పనిచేసిన వాళ్ళమే. ఇంత విచ్చలవిడిగా ఇంత ప్రయోగాలు, ఇంత వికృత చేస్తులు, ఇంత హేళనగా వికృతమైనటువంటి పనులు ఎప్పుడు లేవు. నేనేమంటున్నా అంటే, ఇలా సమాజం 98% ముందు 2% ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ని అపఖ్యాతి పాలు చేయడానికో అప్రతిష్ట పాలు చేయడానికో సమాజం దృష్టిలో మమ్మల్ని దోషులుగా నిలబెట్టే దాంట్లో భాగంగానే ఇలాంటి ఒక వింత పనులు అనేవి ముందుకు వస్తున్నాయని నా భావన, నా ఉద్దేశం, అది ఆలోచన కూడా అదే. ఎందుకంటున్నా అంటే, ఇయ్యాల తినడం ఏంటండి? మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న కానుండి అది ఎందుకు పెడుతున్నారు? మధ్యాహ్న భోజన పథకం అసలు ఆలోచన ఉందా, అవగాహన ఉందా ముఖ్యమంత్రికి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల మొట్టికాయలు వేసినందువల్ల ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సగమాకలితో వస్తారు, అర్ధాకలితో వస్తారు. ఖచ్చితంగా మీరు అది విధిగా పెట్టాల్సిన అవసరం ఉందని అనేక రకాలుగా మొట్టికాయలు వేసి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రము దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తూనే వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ అంబర్పేట ఒక స్కూల్కి వచ్చిండు, పోలీస్ బాయ్ స్కూల్లో వచ్చిండు. ఆ స్కూల్లో నేను కూడా ఉన్నా. ఆ రోజు మధ్యాహ్న భోజనం అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో నాందే ఫౌండేషన్ కి ఇచ్చారు, ఊళ్ళలో డ్వాక్రాకి ఇచ్చారు. వాళ్ళు వండేటువంటిది కానీ ఇక్కడ నుంచి వస్తున్న ఫుడ్ కానీ మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉందా లేదా అనేటువంటి దాంట్లో ఇవాళ సమాజానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనవడో మంత్రుల పిల్లలో తినేటువంటి విధంగా నాణ్యమైన భోజనం లేదు. కాబట్టి గురుకుల పాఠశాలల్లో 162 మంది పిల్లలు చనిపోయినరు. అంటే ఆ కనీసం ఆ పిల్లల బాగోగులు పట్టించుకున్న పాపాన, పరామర్శ చేసిన పాపాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విద్యామంత్రి పోయింది లేదు, ఏ మంత్రి చూసింది లేదు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం మా ఉపాధ్యాయులు గత కొన్ని సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ల నుంచి ప్రారంభించిన కాడ నుండి మా ఉపాధ్యాయులు నాణ్యతను చూసిన తర్వాతనే, ఆ విధంగా భోజనం ఉందా లేదా అని చూసిన తర్వాతనే పిల్లలకు పెడుతున్నారు. మా ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో తింటూనే ఉన్నారు కదా. కాకుంటే ఇవాళ ప్రభుత్వం కంపల్షన్ చేస్తుందా, మీరు తిని చూసిన తర్వాత పిల్లలకు పెట్టమంటుందా అనే దగ్గర స్పష్టత లేదు. ఈ విషయము రాష్ట్ర కేబినెట్ లో చర్చించి నిర్ణయాల్లో ప్రకటించడానికి ప్రభుత్వానికి సిగ్గు శర ఉండాలి కదా, చీమునెత్తురు ఉండాలి కదా. అంటే ఏమనుకుంటున్నారు? గిదా మీరు నిర్ణయించాల్సింది పిఆర్సీ నివేదిక తెచ్చి పిఆర్సీ ప్రకటించాలి. డిఎల్ 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డిఎల్ ఇస్తారో చెప్పాలి. హెల్త్ కార్డుల మీద 1.5% 2 నెలల నుంచి కట్ అవుతుంది. కార్డు గతి లేదు, హాస్పిటల్స్ లిస్టు లేదు, రోగాల లిస్టు లేదు. మీరు ఇవి కదా చేయాల్సింది. అంటే మా నెత్తి మీద పిడుగుపడే విధంగా ఇవాళ చూడండి. మరి ఎందుకు ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకుందని అనుకోవాలి? ఇందాక మనకి ప్యానల్లో ఉన్నటువంటి వక్తలు మాట్లాడినప్పుడు కూడా అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పథకమే పూర్తి స్థాయిలో సమర్థవంతంగా రన్ అవ్వట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మార్కెట్ ధరలకు ప్రకారం అక్కడ ఇవ్వట్లేదు ఏజెన్సీలకు కూడా. అలాంటప్పుడు నాణ్యమైన భోజనం ఏ రకంగా విద్యార్థులకైనా వడ్డిస్తాం అనేటటువంటి క్వశ్చన్ వచ్చింది. అసలు ఇప్పుడున్న పథకమే పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కానప్పుడు ఎందుకు ప్రభుత్వం ఈ తరహా డెసిషన్ తీసుకుంది అనుకోవాలి? మా వాళ్ళు మా నాయకులు చెప్పింది 100కు 100% వాస్తవం. అది ఇవాళ మెనూ రేట్స్ పెంచమంటే బజార్లో గుడ్డు 8 రూపాయలు ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చేది 4 రూపాయలు. అంటే ఎక్కడి నుంచి పెట్టాలి, ఎట్లా పెట్టాలి? మెనూ రేట్స్ పెంచమని ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, డిమాండ్ చేసి, రిప్రజెంటేషన్ చేస్తే ఏదో ఎంగిల్ చేతి విధించినట్లుగా నామినల్ గా కొన్ని పెంచడం జరిగింది. డ్వాక్రా గ్రూప్ మహిళలు ఏవైతే వంట వండుతున్నారో ఆ వంట గ్రూపులు చేసే వాళ్ళకు పైసలు గతి లేవండి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు గతి లేవు, పెండింగ్ బిల్స్. ఇప్పుడు కాదు,
అన్ని ప్రభుత్వాలు అదే పరిస్థితి. అంటే నేనేమంటున్నా, మీరు నాణ్యత పెంచరు, పిల్లలకు భోజనం పెట్టాలన్న చిత్తశుద్ధి లేదు, ఇదేదో మీరు పెడుతున్నట్టు గొప్పగా భోజనం అందిస్తున్నట్టు. ఉపాధ్యాయులు మీరు కూడా తిని ఉండండి అంటే మీరు చెప్పేది ఏందండి? ఆ పిల్లలు మా పిల్లలే, పిల్లలతో కలిసి మేము తింటాం. తలైనా గంజైనా పిల్లలతో తాగి తిని ఉపాధ్యాయులు మంచినీళ్ళైనా మజ్జిగైనా అన్నమైనా చారైనా పప్పుచారైనా తింటారు. తిన్న తర్వాత భోజనం బాగుంది అని అంటేనే మనసు ఒప్పకపోయినా నచ్చకపోయినా అక్కడ ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మా ఉపాధ్యాయులు బాధపడుతూ ఆ భోజనం పిల్లలకు అందిస్తా ఉన్నారు కదా. ఇలా ఉపాధ్యాయులను మీరు డిబేట్ పెట్టాక కామెంట్స్ చూడండి మిత్రమా, ఏం పెడతారంటే ఉపాధ్యాయులకు కొవ్వెక్కువైంది, అక్కడ నాణ్యమైన భోజనం లేదా, మీరు తినాలంటే భయపడతారా, మీ పిల్లలకు మీరు అది పెడతారా? మమ్మల్ని కాదు అడగాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయండి. అంటే ముఖ్యమంత్రి భుజంగరావు గారు, ఇప్పుడు ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ఈ నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి? అసలు ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది? ఇది నిర్ణయం చేయాల్సిన, కేబినెట్ లో నిర్ణయం చేయాల్సినటువంటి విషయమే కాదు, కేబినెట్ లో పెట్టి చర్చించడానికి అంశము కాదు. ప్రభుత్వం నిర్ణయం చేయడమే తప్పు, ఆ తప్పును ఉపసంహరించుకోవాలి. తప్పు నిర్ణయంగా కంపల్షన్ ఉపాధ్యాయులకు తినాలి అని కంపల్షన్ మా మీద రుద్దొద్దు. మేము ఎట్లా తింటున్నాం, మా పని మేము కొనసాగిస్తాం. మీరుగా RDAలు ఇవ్వండి, మీరుగా PRC ఇవ్వండి, రిటైర్డ్ వల్ల డబ్బులు ఇవ్వండి. మా సమస్యలు చూడండి. ఇలా ప్రభుత్వ పాఠశాల కాడుకో 27,000 పనులు 4,000 చేస్తా అంటాడు. మీకు మధ్యాహ్నం పోయిన మీరు వాళ్ళతో కలిసి తినండి అంటాడు. తల్లిదండ్రులకు భోజనం పెడతారో పెట్టరో 15% కట్ చేస్తా, నేను ఒక బిల్ తీసుకొస్తాను, బిల్ తెస్తాడు. ఆయన తల్లిదండ్రికి సీఎం ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు బువ్వ పెడుతున్నారో లేదో, తిండి పెడుతున్నారో లేదో, 15% మాకు కట్ చేసి ఆయన భోజనం పెట్టమని చెప్పడం ఏంటండి? అయ్యమ్మకు భోజనం పెట్టిన ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉండరు, ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో, మేమట్లా లేము. ఇవాళ ఏదైనా విమర్శ చేస్తే, ప్రశ్నిస్తే హేట్ బిల్ అని తీసుకొస్తాడు, హేట్ స్పీచ్ అని చేస్తాడు. అరే ఆ అధికారం నీకు ప్రజలు చేతుల్లో పెట్టింది రాష్ట్రాన్ని రక్షించమని, విద్యార్థుల కాపాడమని, నాణ్యమైన భోజనం అందించమని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కు రావాల్సిన ప్రయోజనాలు అందించమని, ప్రజలను రైతులను క్షేమంగా చూడమని, రాష్ట్రాన్ని నాశనం చేయమని కాదు. విద్యా వ్యవస్థ ఇప్పటికే భ్రష్టుపోతా ఉంది. ఇప్పటికి కూడా మా ఉపాధ్యాయులు ఏమాత్రం కూడా తినకుండా మాకు వద్దనో, నాణ్యత లేదనో, మేము అవమానంగా ఫీల్ కావడం లేదు. మా పిల్లలతో కలిసి తినడానికి మాకు స్వేచ్ఛ ఉండాలి, మాకు స్వతంత్రత ఉండాలి. ఆప్షన్ గా మీరు చెప్పేది ఏంటండి? ఆ కంపల్షన్ మేము తింటున్న దాంట్లో వేలు పెట్టి ప్రభుత్వం గెలికి సమాజం ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం 100% చేయదు. ప్రభుత్వం బేషరతుగా నిర్ణయాన్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. ఇలాంటి హేళన నిర్ణయాలు చేయొద్దు. రైట్. హనుమంతరావు గారు కంక్లూడ్. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన విషయాలు మీరు ఒకటే అండి, ఈ మధ్యాహ్న భోజన పథకం ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని ఒక ఆలోచనతోన మిత్రులు కూడా చెప్పారు. అది లిమిటెడ్ గా ఉన్నటువంటి స్కూల్లో మాత్రమే టిఫిన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మిగతా దగ్గర చేయడం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్పష్టంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పైన సమాజం లోపట ఒక మార్పు తీసుకొచ్చి భవిష్యత్తులో వీళ్ళు DAలు అడగకూడదు, PRCలు అడగకూడదు అనేటువంటిది, ఎందుకంటే అన్ని వసతులు కల్పిస్తున్నాం మేము అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయడమే తప్ప గాని ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము అటువంటి ఆలోచన విరమించుకోవాలని, లేని ఎడల మేము ఆల్రెడీగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి కార్యాచరణ ప్రకటించినాం. రేపు 4వ తారీఖు రోజు MROలకు ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి లోపల 24వ తారీఖు ధర్నా కార్యక్రమం ఉంది. ఈ PRCలు ఏంది, DAలు ఏంది, తర్వాత CPS రద్దు ఏంది, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవి, వాటి పరిష్కారం ఏంటిది, అవి చూపించకుండా కొత్త రకాలైనటువంటి తీసుకొని వచ్చి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేయాలనుకున్నారు? కాబట్టి ప్రభుత్వంకు స్పష్టంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటిదంటే, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వానిదే, మా ప్రభుత్వానిదే కూడా మేము కోరుకుంటున్నాం చేయాలనేటువంటిది. లేని ఎడల కార్యాచరణ ప్రకటించడం, దాని అనుగుణంగానే ముందుకెళ్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. రైట్. గంగారెడ్డి గారు మీరేం చెప్తారు సార్ ఫైనల్ గా? మేడం